బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు సంతకం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో దాదాపు 3 శతాబ్దాలకు పైబడి పాలించిన విజయనగర రాజ్యం మీద చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి. కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీలో చాలా ఉంటాయి. కానీ వీటన్నిటిలోకి చాలా గొప్పదైన కావ్యం విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వాళ్ళు కూడా మురిసిపోయిన కావ్యం కొడాలి వెంకట సుబ్బారావు గారి హంపి క్షేత్రం. ఈ కవి కొడాలి వెంకట సుబ్బారావు గారు బతికింది కేవలం 28 ఏళ్ళు మాత్రమే. కానీ అనేక కావ్యాలు రాశారు. అందులో ఇది చాలా గొప్పది. దాదాపు 4 నెలల పాటు హంపీలో ఉండి అక్కడ శిథిలాల్లో నుండి ఒక వైభవోజ్వలమైన చరిత్రను చూసి ఈ శిథిలాల్లో ఆ వైభవాన్ని తెలుగు పద్యాల్లో బంధించారు. ఇందులో ఒక 2-3 తరాల పాటు ఇది వరకు ఈ పద్యాలన్నీ కూడా సాహిత్య విద్యార్థులు, ప్రత్యేకించి సంస్కృతి మీద అభిమానం ఉన్నవాళ్ళు నోట్లో అలా పారాయణలాగా చేసుకునేవాళ్ళు. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాపరభసంబొక స్వప్న కథా విశేషమై. ఒక ఉద్ధృతంగా, వైభవంగా, గర్వంగా ఆకాశం దాకా ఎదిగిన విజయనగర రాజ్యం శిథిలమైపోయాక అదంతా కరిగి ఆ వెలుగులేవీ లేనట్టుగా మట్టి కుట్టుకుపోతే తుంగభద్ర లోపల రాళ్ళు కరిగి కన్నీళ్లుగా మారిపోయాయని, శిలలు ద్రవించి ఏడ్చినవి అని అంటాడు ఇందులో. ఈ పద్యమే నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి అన్న పాటకు నాకు ప్రేరణ అని చెప్పుకున్నారు వేటూరి గారు. ఈ కావ్యం, ఇందులో గొప్పతనం, ఇందులో ఆయన చూసిన ఒక వైభవోజ్వలమైన విజయనగర చరిత్ర చెప్పడానికంటే ముందు ఈ పుస్తకానికి ముందు మాట రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కావ్యం గురించి, ప్రత్యేకించి ఈ కవి గురించి ఏమన్నారో తెలుసుకోవాలి. కొడాలి వెంకట సుబ్బారావు గారు 1904లో జన్మించారు. కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో. 1932లో చనిపోయారు. అంటే 28, మహా అయితే 29 ఏళ్ళు. ఆయన బయోడేటా ఇందులో ఇక్కడ చదివితే, జీవించింది బహుకొద్ది కాలమైన విశ్వనాథ సత్యనారాయణ గారు, కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, వారణాసి శ్రీనివాసరావు గారు, జాషువా గారు, చల్లా జగన్నాథం గారు మొదలైన వారి ప్రశంసలు పొందిన గొప్ప కవి ఈయన. ఆయన మేనమామ కామరాజుగడ్డ శివయోగానందరావు గారితో కలిసి జంట కవులుగా ప్రసిద్ధి చెందితే, ఆ మేనమామ ఈయన గొప్పతనం ఏంటి తెలుసా? ఇద్దరూ కలిసి రాస్తే కొడాలి వారేమో ఇదంతా మా మామ ప్రతిభ, మా మామ రాసిందని అంటాడు. ఈయన చనిపోయాక ఆ మేనమామ ఏమంటున్నాడు? మా అల్లుడు రాసినవి నాకు ఊరికే పేరు ఇచ్చాడంతే, మా వాడి ప్రతిభే తప్ప నాదేమీ లేదన్నాడు. వీళ్ళిద్దరి ప్రతిభను ముందు మాటలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు వర్ణిస్తారు. సాధారణంగా విశ్వనాథ గారు ఎవరిని ఒప్పుకోరు. ఆయన విమర్శ అంటే విమర్శే అంతే. కానీ ఇందులో ఒక మాట అంటాడు ఆయన, ఈ కవి బతికి ఉండి తెలుగు సరస్వతికి చేయించాల్సిన ఆభరణాలు ఎన్నో ఆ సరస్వతి కోల్పోయింది అన్నాడు. అంటే కొడాలి వారు గనక బతికి ఉంటే ఇంకా ఎన్ని గొప్ప కావ్యాలు రాసేవాడో అని. ఇందులో చరిత్ర, తేదీలు, శాసనాలు అలా కాకుండా శిథిలమైపోయిన చోట ఏమేమి గోపురాలు ఒకప్పుడు వైభవోజ్వల దీప్తులుగా ఉన్నాయో కవి దాన్ని రికార్డ్ చేశాడు. కాబట్టి ఇది చారిత్రక కావ్యం, కవిత్వం, అన్నిటికీ మించి ఒక ఆవేదన. ఒక 3 శతాబ్దాలకు పైబడిన రాజ్యం ఈరోజు ఇలా అయిపోయిందే అని.
ఆ ఆవేదన ఎంత తీవ్రమైనది. ఈ కావ్యం రాయడానికి ఎక్కడో కృష్ణా జిల్లా వాడు హంపీకి వెళ్ళి ఒక 4 నెలలు అక్కడ ఉండడానికి కారణమేంటో ఆ తరువాత ఆయన చనిపోయాక విశ్వనాథ్ సత్యనారాయణ గారు కనుక్కుని ఇందులో రికార్డ్ చేశారు. ఎందుకు అంటే ఆయనకు తెలుగు చరిత్ర, తెలుగు సాహిత్యం అంటే ప్రాణం. సహజంగా ఆయన మచిలీపట్నంలో, గుంటూరులో అధ్యాపకుడిగా పనిచేసేటప్పుడు కూడా ఒక వస్తాదు, ఒక రౌడీలాగా ఉండేవాడట. విద్యార్థి యూనియన్లకు సంబంధించి ఒక గొడవ అయితే ఒక మంచానికి ఉన్న ఇనుప తీగ తీసుకుని కాంపౌండ్ వాళ్ళు గేటు వేసేసి 400 మంది స్టూడెంట్లతో ఒక్కడే పోరాడినవాడు కొడాలి. సహజంగా ఆయనలో అలాంటి పౌరుషం ఏదో ఉంది. అందుకే ఆంధ్ర పౌరుషానికి ప్రతిబింబమైన విజయనగర సామ్రాజ్య కావ్యాన్ని ఆయన రాయడానికి కారణమైంది అని దాన్ని చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఇంకో చోట ఈ కవే అంటాడు, ఆనెగొంది అన్న ఊరు గురించి చెబుతూ, ఈ చిన్ని కుగ్రామమేమి చూపించును ఆ తెనుగు రారాజు పండిన యశస్సు అని. అంటే ఇప్పుడు మనం ఆనెగొందే ఊరికి వెళ్ళి చూస్తే ఏదో చిన్న పల్లె, మంటపాలు కూలిపోయినవి, అక్కడక్కడ ఒక 2 వీధులు మాత్రమే ఉంటాయి. ఆ వీధుల్లో ఒక 300-350 ఏళ్ల పాటు ఒక ఉజ్వలమైన చరిత్ర ఉంది అని అంటే ఎట్లా తెలుస్తుంది మనకు అనంటే అక్కడున్న శాసనాలు, ఆ తర్వాత మనకున్న ప్రబంధాలు, ఆ ప్రబంధాల్లో కవులు వర్ణించిన వర్ణనలు, వీటన్నిటినీ తీసుకుని శిథిలాల నుండి ఒక శిఖరాలను కవిత్వ ఊహతో ఈయన నిర్మించాడు. అయితే ఇది కేవలం కల్పన, అలంకారాలు, ఏదో ఊరికే ప్రాసలతో చేసింది కాదు. ఒక్కొక్క 3 భాగాలు, మొత్తం 60 పేజీల పద్యం అంటే చాలా కష్టం కాబట్టి స్థూలంగా అక్కడక్కడ తెలియడానికి ఒక 3 భాగాలు ఎంచుకుందాం. ఒకటి మహర్నవమిశాల, అక్కడంతా దిబ్బగా ఉంటే దసరా ఉత్సవాలు చేయడానికి ఒకప్పుడు ఆ దసరా ఉత్సవాలు దాని మీద ఎంత గొప్పగా జరిగాయన్నది ఒకటి. ఆ తరువాత అక్కడున్న అన్ని ప్రధానమైన శిలలు, ఆలయాలను చూస్తూ కవి ఎలా ఆవేదన చెందుతున్నాడన్నది ఒకటి. పక్కన తుంగభద్ర ఈ చరిత్రకు సాక్షిగా ఎలా ఒకప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు బాధపడుతోంది అన్నది. తుంగభద్ర, మహర్నవమిశాల. ఇంకొకటి, నేను విద్యార్థిగా సాహిత్యం చదువుకునే రోజుల్లో 18-19వ సంవత్సరంలో పెన్నేటిపాట, పుట్టపర్తి వారి శివతాండవం, కొడాలి వారి హంపీ క్షేత్రం మొట్టమొదట నోటికి నేర్చుకున్న పద్యాలివి. ఛందస్సు, అలంకారం నేర్పేటప్పుడు వీటి ఆధారంగానే మా లెక్చరర్లు మాకు పాఠాలు నేర్పించారు. ఇందులో అన్ని పద్యాలు నాకు నోటికి రావు, కానీ నోటికొచ్చినవి ముందు చెప్పి తర్వాత వాటి అర్థం కూడా చెబుతాను. ఏదేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలావేదులందు, ఏ జోదు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరు రము మీద, ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక రాము తేరు మీద, ఏ రాజు తూగెనో ఈ శిలాడోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి, ఏ మహాభక్తుడిట జపించినాడో దివ్య కోదండ రామపతి శ్రమాపనయన శబరీ ఫలాపేక్ష నియతుడగుచు, కాలపుందాటులందు సంకరములన్నీ ఆంధ్రాదిపాత పత్రచ్ఛాదనచ్చ వైరూపాక్షనాదు కర్పురపు కాంతి, సరిగమ పద నిస్వర వల్లకీ తుల్యరవ విఠోబాస్తంబరాగ ఫణితి, దివ్య కోదండ రామ సాంగోపాంగ నీల రోచి ప్రసారార్ద్రశిలా ప్రతిష్ట, భారదేశాదిష్ట శ్రీరామ దేవాలయస్థ శిలా చిత్ర యజ్ఞవాటి, పన్నగస్వామి శయ్యాస పాండురారుణచ్చవి ప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి, విస్మయాధిక్యమున దేహ విస్మృతులము, విస్మయాధిక్యమున దేహ విస్మృతులము. దీని భావము అసలు అనంతమన్నమాట. ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలావేదులందు. అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే ఆ శిల్పాలకు నున్నగా ఉంటాయి, వాటి మీద కాంతి పడితే ఇలా ఆ వెలుగు ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంత అందంగా, అంత నున్నగా రావడానికి ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ విఠలాలయ శిలావేదులందు.
ఏ జోదు చిందెనో ఈ రక్తగంధము నరసింహదేవు పేరురము మీద. ఏ యుద్ధం వల్ల ఇట్లా శత్రువుల రక్తం ఇలా నరసింహస్వామి మీదికి అభిషేకంలాగా చల్లినట్టట. ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక రాము తేరు మీద. ఏకశిలా రథం ఇలా ఉంటుంది, దాని వెనకాల మబ్బులు ఇలా ఉంటాయి. ఇదేమో ఒక లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న రాయి, ఆ వెనకాల నీలి మబ్బులు. అసలు అక్కడ అలా నిల్చుని ఇలా చూస్తే ఏ శిల్పి దిద్దెనో ఈ కారు మబ్బులు ద్వారపాలక రాము తేరు మీద. ఏ రాజు తూగెనో ఈ శిలా డోలలో తులసి బంగారు మొక్కలకు మృగ్గి. అక్కడ ఆ ఆలయం పక్కనే ఒక శిలా డోల ఉంటుంది, అంటే రాతితోనే చేసిన ఒక ఉయ్యాల. శ్రీకృష్ణదేవరాయల ప్రతి పుట్టినరోజు ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఆయన ఎంత బరువు ఉంటే అంత బరువుతో ధాన్యాలు, వస్త్రాలు, నగలు అక్కడ పేదవాళ్లకు దానం చేసేవాడు. అక్కడ ఒక శాసనం ఇప్పటికీ ఉంది. దివ్య కోదండరామ పతి శ్రమాపనయన శబరీ ఫలాపేక్ష నియతుడగుచు కాలపున్ దాటులందు ఆంధ్రాది పాత పత్రాచ్ఛాదనాచ్చ వైరూపాక్షనాదు కర్పూరపు కాంతి సరిగమ పదని స్వర వల్లకి తుల్యరవ విఠోబాస్తంభ రాగ ఫణితి. అక్కడ ఇలా 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 ఒక గంధపు చెక్కతో కొడితే సరిగమ స్వర, అవి అందరికీ తెలిసినవి, రాగాలు పలికే స్తంభాలు. పన్నగ స్వామి శయ్యాస పాండురారు నచ్చెవి ప్రసన్న ప్రశాంత ప్రమోద పద్మనాభ మహాదేవు ప్రతిమగాంచి విస్మయాధిక్యం. అసలు ఏమి పెట్టాడు, విస్మయం, ఆశ్చర్యము, అది ఆధిక్యం అయ్యింది. దేహ విస్మృతులం. దేహ విస్మృతులం అంటే అసలు మొత్తం ఒళ్ళు మర్చిపోవడం అన్నమాట. అలా ఈ శిథిలమైపోయినవి చూస్తుంటేనే ఇలా ఉందే, ఇక గొప్పగా ఉన్నవి చూస్తే ఎలా ఉంటుందో అని కవి చెబుతున్నాడు. ఇంకొక చోట తుంగభద్ర గురించి ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ మాట. నిగనిగలాడు సోయగము నాదే కాని నీలి మబ్బులకు రానేరదనుచు గబగబ నడుచు లాఘవము నాదే కాని తెలి మబ్బులకు ఒట్టిదేయటంచు తళతళలాడెడు తల్కు నాదే కాని మబ్బు దివ్వెలను తమాట ఎనుచు జిలుజిల్లు మనిపించు చలువ నాదే కాని వర్షభ్రముల రిక్తవాక్యమనుచు సొగసులో పారుదలలోన చుట్టుపట్ల చిందు శీకరములలోన జీవనములలోన పంపాస్రవంతిక సానువులను వ్రేలు మేఘ ప్రవాహాల నేలు కొనుచు. ఆ తుంగభద్ర మనతో అంటోందనమాట, నిగనిగలాడు సోయగము నాదే కాని నీలి మబ్బులకు రానేదనుచు. ఈ నిగనిగలాడే ఆ తళుకు వెలుకు, ఆ వెలుగు, అదంతా నాదే కానీ ఆకాశంలో ఉన్న ఆ మబ్బులకు ఎక్కడొస్తుంది. గబగబ నడుచు లాఘవము నాదే కాని, ఇలా ఇలా అది వెళుతూ ఉంటే అది ఆ అందమే అందం. అక్కడ వెదురు తెడ్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, ఆ సంప్రదాయం ఇప్పటికీ ఉంది. అక్కడ టూరిస్టులుగా వెళ్ళిన అందరూ కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. అక్కడున్న ఆ రాళ్లల్లోకి ఇలా తుంగభద్ర వెళ్ళి మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. అది చేసే చప్పుడును కూడా ఈయన కవిత్వంలో రికార్డ్ చేశారు. సొగసులో పారుదలలో అది పరిగెత్తేటప్పుడు ఆ అందము మీకు ఎక్కడుంది అని అంటాడు. ఇలాంటి చోట మహర్నవమి శాల దగ్గరికి వెళ్ళేసరికి కవి పడ్డ బాధ మామూలుగా ఉండదు. మహర్నవమి శాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కాస్త ఎత్తులో ఇలా మట్టి దిబ్బలాగా ఉంటుంది, దాని మీద చెక్కల స్తంభాలు, దాని మీద పెద్ద పైకప్పు. అది ఎలా ఉంటుందో ఊహించి చిత్రకారులు బొమ్మ కూడా వేశారు. దసరా ఉత్సవాలప్పుడు విజయనగరం హంపీలో మొత్తం జనమంతా చూడడానికి మనకి ఈ రోజుల్లో ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు, డ్రోన్ కెమెరాలు, ఏవో లెన్సులు, జూమ్ లెన్సులు ఇలా వచ్చాయి. ఇవేమీ లేని రోజుల్లో 550 ఏళ్ల కిందట అందరూ చూడాలి, అందరికీ ఒకే రకమైన అనుభూతి ఉండాలి. అంటే ఏం కావాలి, చాలా ఎత్తులో ఉండాలి, శబ్దం అందరికీ వినిపించాలి, చుట్టూ ఏమీ అడ్డుగోడలు ఉండకూడదు. అలా ప్రత్యేకించి ఉత్సవాలు అందరూ చూడ్డానికి వీలుగా నిర్మించిన మహర్నవమి శాల. అక్కడ ఏమీ లేదు, ఇప్పుడు ఊరికే ఇట్లా ఒక మట్టి దిబ్బలాగుంది. ఆ మట్టి దిబ్బ మీద నిల్చుని కొడాలి వెంకట సుబ్బారావు గారు చెబుతున్న మాట ఇది. కురిసినదెచట వాక్కుల జృంభణములోన కవిరాజు పైన బంగారు వాన
సలిపినదెచట ధూర్జటి దివ్యలేఖిని నవ్యవారాంగనానర్తనంబు తొడిగినదెచట నిస్తుల రాజహస్తము కవి పితామహు కాలి కంకణంబు విరిసినదెచట ప్రవీణ వాచస్పతి రామలింగని హాస్యరస సమృద్ధి అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలువు కూటపు దిబ్బ వన్నెలకు దిబ్బ మా మహర్నవమీశాల మంటపంబు ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి తెలుగు జెండా కర్ర తీసిరేల పిలుచుచున్నది పాలపిట్ట రాయల పేర్లు వరుసగా గద్దెనెక్కరదియేల పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన అష్టదిగ్గజములేమైరిరారు విలుచుచున్నది నిమ్మి విసిగి వెన్నెల రాళ్ల తళుకమ్మదేల వర్తకుల గుంపు ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివర తెర జారిపోయిన చిన్నెలరసి మంగళంబున పాడిన మాడ్కినేమో తీరి గొంతెత్తుచున్నది ద్విజకులంబు కురిసిన దెచట వాక్కుల జృంభణములోన కవిరాజు పైన బంగారు వాన. శ్రీనాథుడి మీద ఇలా బంగారు వర్షం కురిపించిన చోటిది. సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని నవ్య వారాంగనా నర్తనంబు. ధూర్జటి రాస్తే ఆ కావ్యం ఎంత గొప్పగా ఉండేది. తొడిగిన దెచట నిస్తుల రాజహస్తము కవి పితామహు కాలి కంకణం. అలసాని పెద్దన కాలికి శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా కంకణం తొడిగి ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత ఇచ్చి ఎక్కించుకుని పెద్దనే చెప్పుకున్నాడు ఆ మాట. బిరుదైన గండ పెండేరమున కీవె తగుదువని నాదు పాదమున తొడిగే. ఆయన వెళ్ళిపోయాడు, నేను ఇలా బతికున్నాను. ఎలాంటి కృష్ణదేవరాయలు మనుచరిత్రం మందుకొను వేళ పురమేగ. మనుచరిత్రం ఆయన కావ్యం తీసుకునేటప్పుడు పల్లకీలో పెద్దన కూర్చుంటే ఆ పల్లకీని భుజాన మోశాడు కృష్ణదేవరాయలు. అలాంటి వాడికి కాలి కంకణం తొడిగిన చోటేది మహర్నవమిశాల. విరిసిన దెచట ప్రవీణ వాచస్పతి రామలింగని హాస్య రస సమృద్ధి. తెనాలి రామలింగడి గురించి తెలుగు కన్నడలో బహుశా అష్టదిగ్గజ కవుల్లో ఎవరికీ లేనన్ని కథలు. ఎన్ని మనకు దాదాపు 500 ఏళ్ళైనా ఇంకా దాన్ని ఏమంటారు, ఆ తీయదనం, ఆ చమత్కారం, అందులో ఉన్న మెరుపు అట్లాగే ఉంది, ఇంకా తోడవుతూ ఉంది కూడా. అది శిలల దిబ్బ, దసరాలకైన దిబ్బ. శిలలతో అంతా ఇప్పటికీ మనం అక్కడ కింద చూస్తే ఆ రోజుల్లో వాళ్ళు విదేశీ వర్తకులు ఎవరెవరు వచ్చారో వాళ్ళ ముఖ కవళికలతో పాటు అక్కడ గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు, వజ్రాలు అమ్మేవాళ్ళు, అవన్నీ చిన్న చిన్న బొమ్మలు ఇంత ఉంటాయి, 3-4 ఇంచులు మాత్రమే ఉంటాయి. అవన్నీ చరిత్రగా అందులో ఆ దిబ్బ కిందే రికార్డ్ అయి ఉన్నాయి. మా మహర్నవమీశాల మంటపంబు ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి తెలుగు జెండా కర్ర తీసిరేల. పాలపిట్ట రాయల పేర్లు, అక్కడ కూర్చున్న పిట్టలు కొమ్మల మీద కూర్చుని ఒక్కొక్క ప్రౌఢదేవరాయలు, కృష్ణదేవరాయలు, అళయరామరాయలు అని పిలుస్తోందట. ఎవ్వరూ రావడం లేదు. ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివరి తెర జారిపోయిన చిన్నెల రసి. అసలు మొత్తం ఇదొక నాటకం అనుకుంటే ఆంధ్ర సామ్రాజ్యం అనే నాటకంలో చివరి తెర ఆ విజయనగరం పతనం కావడంతోనే అయిపోయింది. ఆ తర్వాత ఇంక అట్లాంటి రాజ్యం రాలేదు, అట్లాంటి రాజులు రాలేదు. దీన్ని మొత్తం మహర్నవమిశాల అన్న కవితలో ఎంత ఇది ఎందుకట్లా పక్షులు కోరి 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 గొంతెత్తుచున్నది ద్విజకులం. అది పదే పదే అరుస్తున్నాయి ఆ పక్షులు. ఏమని? ఎవరైనా వస్తారేమో రాజులు అని. ఇలా అక్కడ శిథిలమైపోయిన చోట మొత్తం హంపి వైభవాన్ని వర్ణించిన కవి కొడాలి వెంకట సుబ్బారావు. ఈయన మిగతా కావ్యాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఆ హంపి క్షేత్రం మాత్రం అద్భుతం. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఇదొక గొప్ప కావ్యం. ఈ తెలుగు సంతకం కార్యక్రమంలో ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు హంపి వైభవాన్ని ఇప్పుడు అక్కడ ఏముందో మీ కళ్ళతో కాకుండా అక్కడి నుంచి వెనక్కు వెళ్ళి ఒక 500-550 ఏళ్ల పాటు వెలిగిన వెలుగును, ఆ తరువాత ఇంకా వెనక్కు, అంటే మొత్తం ఒక 800 ఏళ్ల చరిత్రకు ఇదొక రికార్డు లాంటిది. మీరు హంపి చూసుంటే
ఒకసారి హంపి క్షేత్రం కావ్యం చదివి కొడాలి వెంకట సుబ్బారావు కళ్ళతో మళ్ళీ హంపీని చూడండి. హంపీని చూడకపోతే ఈ కావ్యం చదివి దీన్ని ముందు పెట్టుకుని ఒక గైడ్ లాగా హంపీకి వెళ్ళండి. అప్పుడు మీకు విజయనగర సామ్రాజ్య వైభవం ఏంటో తెలుస్తుంది. అలాంటి వైభవం తెలుగు భాషలో, అందులో ప్రత్యేకించి పద్యంలో చెబితే ఆ అందం ఏంటో తెలుస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు ఈయన ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో బతికుంటే ఇంకా ఎన్ని గొప్ప తెలుగులో కావ్యాలు వచ్చాయో. కానీ మహానుభావులకు ఆయుష్ తక్కువ ఉన్నా సరే, వివేకానందుడైనా శంకరాచార్యులైనా లేక ఇలాంటి వాళ్ళైనా వాళ్ళు బతికి ఉన్న కాలంలోనే 1000 ఏళ్లకో 10,000 ఏళ్లకో సరిపోయేంత కార్యక్రమాలు చేస్తారు. దాన్ని మనం అనుభవించి ఈ కవిని స్మరించడం, ఈ కవి చూసిన హంపీని, ఆ వైభవాన్ని చూడడం మన కర్తవ్యం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.